గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అధ్యక్షత ఎదురింటి నరసింహులు వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు బి నరసింహులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ నరసింహ దిశ టీవీతో మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవి విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించిన పదవి విరమణ పొందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎదిరింటి నరసింహులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. గ్రామ పంచాయతీ నారాయణపేట మండలంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు 4 నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉన్నవి. ఆ పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు నారాయణపేట ఎంపీటీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తాము, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పిస్తాము, జీతాలు కూడా సకాలంలో జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ సంవత్సరాల గడుస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ సంగతి దేవుడేరు. కానీ కనీసము 9,500 జీతాలు కూడా నెల ఇవ్వకుండా మొండిగా చేస్తుంది. తక్షణమే 4 నెలల పెండింగ్ జీతాలను విడుదల చేయాలని చెప్పి కూడా మనం ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో జీతాలు కానీ పెండింగ్లో ఉంటే భవిష్యత్తులో అనేక పోరాటాలు చేసి గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ అయ్యే వరకు కూడా కార్మిక వర్గం మొత్తం కూడా ఏకంపై హక్కుల కోసం, కార్మిక హక్కుల కోసము పోరాడవలసిన అవసరం ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పైన మొండిగా వ్యవహరిస్తూ ఉన్నవి. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని చెప్పి కూడా, అట్లాగే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఉన్న హక్కులు మొత్తం కూడా తీసివేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క భవిష్యత్తులో కార్మికుల జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో మొత్తం కూడా ఉద్యమాల ద్వారానే మనం పరిష్కారం చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బి నరసింహ, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడి. ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న 2 నెలల నుంచి 4 నెలల జీతాలు వెంబడి విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి కార్మికులు పెద్ద ఎత్తున ఈ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్కి అంతా కూడా మేము 8,500 పెంచినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మేము కార్మికులను ఆదుకుంటాం, కార్మికులకు అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పి కూడా చెప్పింది. అయినా ఇప్పటికీ ఎటువంటి జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు, వాళ్ళకి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదు. కానీ కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి చట్టాలని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం పూనుగా ఉన్నది. అందుకే 4 నెలల నుండి పెండింగ్ జీతాలు ఉంటే వాళ్ళు ఏమి దీన్ని బతకాలని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి కార్మికులంతా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నారాయణపేట జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్మికులు సఫాయి కార్మికులుగా మేము సఫాయి అన్నకు సలాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ కడుపు మండుతున్న వాళ్ళ జీతాలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా మొండిగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోరాటం ఈయన ఎంపీడీ ఆఫీసే కాదు, రేపు చలో కలెక్టర్ పిలుపుకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ